ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు ఒక 60 పోస్టులు మాత్రమే అదనంగా నోటిఫికేషన్ ఇచ్చి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పాత నోటిఫికేషన్‌లను పూర్తి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్‌లకి ఈరోజు రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేసి, మేమే పూర్తి చేసినామని చెప్పేసి 29,000, 30,000 పోస్టులను మేమే పూర్తి చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక గ్రూప్ 1లో ఒక 60 పోస్టులు మాత్రమే అదనంగా యాడ్ చేసింది. ఈరోజు విద్యార్థులకి గానీ, నిరుద్యోగులకి గానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి న్యాయం చేయలేదు. ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను కూడాము అంతకుముందు గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో ఇవాళ బలమూరి వెంకట్ గాని చాలామంది విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్నామన్నటువంటి కోదండరాం లాంటి మేధావులు కూడాము ఆలోచన చేయాలి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అప్పుడు పోస్టులను పెంచాలి అని చెప్పేసి ఏ విధంగా అయితే ధర్నాలు, నిరసనలు చేసిర్రో, విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పిర్రో, ఇవాళ వాళ్ళు ఎందుకు నోరు తెరవట్లేదు? వారు ఎందుకు నోరులు మూస్తున్నారు? ఆలోచన చేయాలి. ఈరోజు విద్యార్థులు దాదాపుగా నేను ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా జాబ్ చేసొచ్చి, నేను డిసెంబర్ 31 నాడు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి బయటకొచ్చి, ఈరోజు ఒక 1½ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నా. ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఈరోజు విద్యార్థులు అమ్మ నాన్నల దగ్గరికెళ్ళి డబ్బులు తీసుకొచ్చుకొని ఈరోజు నాకు మ్యారేజ్ అయినప్పటికీ పిల్లలను, భార్యను అందరిని విడిచిపెట్టుకొని వచ్చి ఇక్కడికి ప్రిపేర్ అవుతున్నాము. అయినప్పటికీ కూడాము ఈ ఉద్యోగాలు కూడా ఎటువంటి అసలు పోస్టుల సంఖ్య పెంచలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము రేపటి పార్లమెంట్ ఎలక్షన్‌లో ఖచ్చితంగా నిరుద్యోగులు, విద్యార్థులు గాని ప్రతి ఒక్కరు కూడా గుణపాఠం చెప్తారు. ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం లాగా టీఎస్పీఎస్సీ బోర్డు ఉంటుందని చెప్పేసి భావించవచ్చా? లేకపోతే ఈ ఈ ప్రభుత్వంలో ఏమైనా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చా మనం? టీఎస్పీఎస్సీ బోర్డు అనంటే ఇప్పటికైతే ఇట్లా పోస్టుల సంఖ్య పెంచలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే అవినీతికి ఆస్కారం వేసినటువంటి టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని ఏదైతే డిమాండ్ తోటి విద్యార్థులు, నిరుద్యోగులు కొట్లాడినామో, ఈ ప్రభుత్వంలో కూడాము పారదర్శకంగా విద్యార్థులకు రిక్రూట్మెంట్ పూర్తి చేయాలి. పోస్టులను పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన. అంటే ఇప్పుడు ఒకవేళ టీఎస్పీఎస్సీ గత ప్రభుత్వము కొంతవరకు అయితే తప్పిదాలు చేసింది. అదే విధంగా ఈ ప్రభుత్వం కొనసాగితే మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఖచ్చితంగా అంతకు మించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయినటువంటి ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకొచ్చినామో, ఈ ప్రభుత్వంలో కూడాము ఎప్పుడైతే అవినీతికి కానీ, పారదర్శకంగా ఉద్యోగాల నియామకం జరగకపోతే ఖచ్చితంగా అంతకు మించి ఉద్యమాన్ని తీసుకొస్తాము. అవసరమైతే ఇట్లా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుండబెట్టే పాత్రను కూడా తీసుకొస్తాం. ఈ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల వరకే ఈ విధంగా మంచిగా ఉంటుంది ప్రజల పక్షాన అని ఇట్లా మీరు భావించవచ్చా దీన్ని? లేకపోతే లోక్సభ ఎన్నికల తర్వాత యథావిధిగా గత ప్రభుత్వం చేసిన విధంగా ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చా? మేమైతే ఆశిస్తున్నాం విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన గత బీఆర్ఎస్ కంటే మెరుగైన స్థానంలో ఉండి విద్యార్థులకు న్యాయం చేస్తారని ఆలోచిస్తున్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా మా విద్యార్థుల నిరసనను తెలియజేస్తాం. ఖచ్చితంగా మేము కావాలి, మా కోరికలు నెరవేర్చుకుంటాము ఉద్యమాల ద్వారా.